ఖర్చు చేస్తే 10% నిధులు మాత్రమే రాష్ట్రం భరించే విధంగా ఆ రోజు ఉండేది. అటువంటి ఉపాధి హామీ చట్టాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం దానికి తుంగలు దొక్కడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది వేతనం పెంచాలి, దీన్ని రక్షించుకోవాలి, కూలీ రేట్లు పెంచాలి అనే నినాదంతో కార్మికులు రోడ్డు మీదకి వస్తున్న సందర్భంలో ఈరోజు దానికి నీరుగార్చే పరిస్థితి తీసుకొచ్చింది. అదేవిధంగా ఉపాధి హామీ పథకం కరోనా టైంలో విద్యార్థులకు, యువకులకు కూడా ఉపాధి కల్పించింది. చాలామందికి సర్పంచ్లు కూడా దీంట్లో పనిచేశారు, ఇతర చదువుకున్న విద్యార్థులు, మేధావులు కూడా పనిచేశారు. అటువంటి పథకాన్ని రద్దు చేయడం అంటే దుర్మార్గమైనటువంటి చర్యగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవన్నీ ఒక ఎత్తున ఉంటే దాదాపుగా 125 రోజులు పని కల్పిస్తున్నాం, దీనికి ఏదో అదనంగా పని కల్పిస్తున్నాం అని చెప్పేసి మాట